అమ్మ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు మహిళలను నిలువునా మోసం చేశాడు. అసలు మా యుగంలో అయితే మేము పరిపాలన చేసిందే స్వర్ణయుగం, మహిళలకి అసలు ఎంతో డబ్బులు ఇచ్చాను, డ్వాక్రా రుణమాఫీలు చేశాను, ఏదైతే చెప్తున్నారు ఆయన. ఒక సాధారణ మహిళగా నిజంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి ఎలాంటి లబ్ధి చేకూరుతుందంటారు? అంటే ఆయన చెప్పొచ్చండి, చాలా విధాలుగా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా ఉండిద్దంటే ఆయనది క్రిస్టియన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేమో అక్కడ అచ్చేస్తాడు, ఇక్కడికి రాగానేమో వినాయకుడి దగ్గరికి రాగానే కొబ్బరికాయ కొడతాడు. అలా అనుకుంటున్నారు అందరూ. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు వచ్చినా కూడా చెప్పింది చేస్తున్నారే కానీ ఇప్పటి వరకు వాళ్ళు అన్నదే చేశారు. కానీ ఎంతవరకు ఎవరి చేత కూడా ఎన్ని విధాలు చెప్పులు వేసుకునే తిట్లు తినే తేడా రాలేదండి. ఆయనకి మాత్రం ఖచ్చితంగా వచ్చింది. ఈసారి వస్తాడంటే చెప్పులేపించుకోవడానికి వస్తాడేమో రోడ్డు మీదకి, అంతేగాని అంతకు మించి ఈసారి సీఎంగా ఆయన ఏం రాడండి. కొన్ని తరాలు ఈయన ఉంటేనే పిల్లలకు భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది. స్కూల్ పరంగా కానీ కాలేజీల పరంగా కానీ హైదరాబాద్ ఈయన ఎలా డెవలప్ చేశాడో ఇంకా అంతకు మించి ఇంకా డెవలప్ చేస్తాడండి. మనకి అమరావతి కానీ విజయవాడ కానీ ఇలాగా ప్రతి ఒక్కరు డెవలప్ చేస్తారు, దాంట్లో సందేహమే లేదు. ఇప్పుడు చూడండి, స్త్రీలకి బస్సు పెట్టారు, స్త్రీ శక్తి. అయితే ఇది కూడా 1500, 2000 తెచ్చుకునే కూలీలు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, ఇలాగ చాలా పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే బస్సు 1000 రూపాయలు 1500 అలా వచ్చినా కూడా సేవే కదండి. మరి అలాంటివి కూడా చేశారు ఆయన. 10 మందికి తిండి పెట్టే రకమే. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈయన కానీ ఎవరిని వెన్నుపోటు పొడవడండి. ఆయన కరెక్ట్ గా వెన్నుపోటు పొడిశాడు కాబట్టి అలా వెళ్ళిపోయాడు పక్కకి. ప్రజలంతా మోసం తప్ప ఇంకోటి లేదండి. ఆయన మాట్లాడితే రాష్ట్ర మహిళలంతా ఇబ్బందుల్లో ఉన్నారు అని అంటారు. ఆయన సొంత చెల్లెలు తల్లిని ఈ రోజున ఆస్తి కోసం కోట్లకు తిప్పుతూ ఒకవైపు ఇంట్లో ఆడవాళ్ళకు న్యాయం చేయకుండా రాష్ట్రంలో మహిళలందరికీ ఏమి వస్తాడండి ఆయన. ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ న్యాయం చేయమనండి, వాళ్ళ చెల్లెలకి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ భార్యకి, వాళ్ళకి చేసుకోమని చెప్పండి. అందరి మీద పడి ఆడవటం కన్నా ముందు పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు గారి నాయుడు మీద పడి ఆడవటం ఆపేయమనండి. 4 పెళ్లిళ్ళు 5 పెళ్లిళ్ళు అని అంతకు మించి నువ్వు చేసుకుంటున్నావు. ఈ టైం వచ్చింది కాబట్టి చెప్తున్నావు, ఒక మహిళలాగా ఆయన అనే అర్హత నీకు కనీసం ఆయన కాలు గోరు తాకే విధంగా కూడా నువ్వు లేవన్నమాట. అసలు ఏం పథకాలు వస్తున్నాయి అమ్మ సూపర్ 6 లో? ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పినట్టుగా చూస్తే ఏ పథకాలు మీకు అమలైనవి ఏంటి? మీరు ఆయనకి చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి. బస్సు పథకం అన్నారు, అది వచ్చింది. గ్యాస్లు వేసారు, పిల్లలకి మనీ వేస్తున్నారు. ఇంకా ఆయన చెప్పిన అన్ని చేస్తున్నాడు కదా. ఇంకే పెన్షన్లు కూడా ఇస్తున్నారు, ఆయనకి మించి ఇస్తున్నారు పెన్షన్లు కూడా. ఇంకేం కావాలంటే ఆయనకి ఇంకేమి లేడీస్ కి ఇదే కావాల్సింది, ముసలి వాళ్ళకి కావాల్సింది చేస్తున్నాడు. చిన్నపిల్లలకి కావాల్సింది స్కూల్లో వాటిల్లో కూడా. మళ్ళీ బయట ఉన్న కనీసం తిండి తినడానికి లేని వాళ్ళకి కూడా అన్నా క్యాంటీన్ పెట్టి అది కూడా చేశారు. ఇంకేం కావాలంటే ఆయనకి. ఆయన మోసం చేశాడు కాబట్టి పక్కన వాళ్ళందరూ అలా కనబడతాం తప్పు లేదు ఎవరికైనా. వాళ్ళు చేసే పనులు వేరే వాళ్ళ మీద రుద్దాలని చూస్తున్నారు. చంద్రబాబు పాలనలో అందరూ బాగానే ఉన్నారండి, తప్పే లేదు. ఆయన ఎన్ని అనుకున్నా ఆయన కర్మ అండి. అమ్మ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటి పథకాలు అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ సూపర్ 6 పథకాలు అమలు మీద మీ అభిప్రాయం, ఒక సాధారణ మహిళగా మీ అభిప్రాయం ఏంటి? నేను చాలా సంతోషంగా ఉన్నామండి. ఆడవాళ్ళందరూ, నేనే కాదు, ప్రతి ఒక్క మహిళ కూడా ఓటేసినందుకు సార్థకత అవుతుంది. స్త్రీ శక్తి అనే పథకం పెట్టి లబ్ధి పొంది జనాలు పెట్టి కూడా ఒక 1 వీక్ అయ్యిందో లేదో. ఇదివరకు బస్సు ఎక్కాక ఫ్రీ అయ్యేవా, మామూలుగా ఫ్రీ అనేది ఏమీ లేదు. టికెట్ తీసుకుని ఎక్కాలి, ఆ రాష్ట్రం నుంచి వచ్చేవాళ్ళము, అట్లా చేసి ఇబ్బందులు పడతా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎక్కాక ఒక ఫీల్ అనేది వస్తుంది. మనకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మన వెనకమాల మనకు సపోర్ట్ గా ఉన్నారు, ఇబ్బంది లేదు. స్త్రీ అనేది ఒక శక్తి, స్త్రీ శక్తి అని చెప్పి ఈ పథకాలు పెట్టి ఆడవాళ్ళకి సహకరిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం చాలా బాగుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు కేవలం మోసం చేశాడు తప్ప, ఇంతమంది 2 లక్షల మంది మహిళల్ని మోసం చేశాడు చంద్రబాబు తప్ప, ఆయన కేవలం ఎన్నికల కోసం ఇచ్చిన హామీలు తప్ప ఏమీ అమలు చేయట్లేదు. మహిళలంతా మోసపోయారు, మా కాలంలోనే మేము వాళ్ళకి ఎంతో న్యాయం చేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అది మోసపోయేవాళ్ళు మోసపోవటం లేదో బస్సు ఎక్కిన స్త్రీకి తెలుస్తుందండి. అవును, ఎట్లా లబ్ధి పొందుతున్నారు, టికెట్ తీసుకుంటున్నారా, మనీ తీసుకుంటున్నారా లేదా. అన్నా క్యాంటీన్ పెట్టారండి, అది పడగొట్టేశారు ఎక్కడికక్కడే క్యాంటీన్లు. సగటు మనిషి కన్నా కూడా బాగా పేద కుటుంబం ఏం కోరుకుంటుంది? 5 రూపీస్కి భోజనం దొరుకుతుందని కోరుకుంటారు ఎవరైనా. వెళ్తున్నారు, క్యాంటీన్ దగ్గర నుంచుంటున్నారా, భోజనం చేస్తున్నారు, చక్క మళ్ళీ వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు కాబట్టి అది నడుస్తుంది ఇప్పటికి. అది వెళ్ళి మీరు పడగొట్టేసేసి ఒక మనిషికి భోజనం తీసేసినట్టే కదా నోటి ముందు. అందుకని చెప్పి ప్రభుత్వం ఏంటంటే ఇలాంటి అన్ని పథకాలు పెట్టి
అది లేని ప్రజలకి కొంచెం సహకారం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నిజంగా నేను ఎన్ని చేసేసాను, నేను చెప్పిన ఎన్ని చేశాను, ప్రతి ఒక్క మహిళ నా వల్ల లాభపడింది అని అంటున్నాడు మేడం. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? లాభపడటం అంటూ ఏమీ లేదండి. ఏం చేశారో వాళ్ళని చెప్పమానండి. మా నోటితో కన్నా కూడా వాళ్ళు చెప్తే. అసలు మాది స్వర్ణయుగం అంటున్నాడు కదా ఆయన. స్వర్ణయుగం అని అంటే ఇంతమంది ఎందుకు బాధపడతారండి? ఇప్పుడు స్వర్ణయుగం అని అన్నాడట్టయితే ఆయనే వచ్చేవారు ఈ ప్రభుత్వంలో. అవును, చంద్రబాబు నాయుడు గారు వచ్చేవాళ్ళు కాదు. అంతే కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మంచిగా జరిగింది కానీ ప్రజలకి చెడు జరగలేదు. ఎక్కడో చిన్న తప్పు, ఇప్పుడు కుటుంబం అన్నాక తప్పు దొరకకుండా ఉండదండి. ఆ చిన్న తప్పు పట్టుకుని అదే బ్లేమ్ చేసి ఇలా మాట్లాడకూడదండి. సో ఈ రోజు పథకాలు ఏదైతే చెప్పారో, తల్లికి వందనం కానివ్వండి, గ్యాస్ పథకం అని కానివ్వండి, తల్లికి వందనము, అన్నా క్యాంటీన్ కానీ, ఈ పెన్షన్లు కానీ, స్త్రీ పథకం కానీ, ఇప్పుడు ఆడవాళ్ళందరూ మీటింగ్లకు రారు కదండి. ఏం అమలవ్వకపోతే పిలవంగానే వచ్చారు కదండి. ఎందుకు వస్తున్నారు? అన్ని అమలు బట్టి వస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి పడకుండా ఉండొచ్చు మనీ అని, అది ఏంటనేది వాళ్ళు చూసుకుని వేస్తారండి. అలాగని సో నమ్మకం అయితే ఉందా చంద్రబాబు గారి మీద? నమ్మకం ఉందంటారా? ఉందండి. మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలని నేను కోరుకుంటున్నాను. ఒక సాధారణ మహిళగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు అమలవుతున్నాయా? ఎలా ఉంది పరిస్థితి? నాకు అన్ని అమలైనాయి అండి. పాపలిద్దరికి తల్లికి వందనం వచ్చింది, మా అత్తయ్య గారికి పింఛన్ వస్తుంది, అమ్మకి పింఛన్ వస్తుంది, పిల్లలకి స్కూల్లో మంచి భోజనం పెడుతున్నారు. ఈ రోజు ప్రతి రోజుకి ఒక్కొక్క మెనూ ఇస్తున్నారు. మెనూ ఎంత బాగుంటుందంటే మంచి సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారు. పిల్లలు అక్కడే తింటున్నారు. యూనిఫామ్స్ మంచి యూనిఫామ్ ఇచ్చారు. ఇంతకుముందు ఇచ్చిన యూనిఫామ్ ఊరికే ఎలిసిపోయిందండి. అసలు ఇప్పుడు పిల్లలు వేసుకుంటే ఈ ప్రైవేట్ స్కూల్ పిల్లల్లా ఉంటున్నారు. ఎంత బాగున్నాయి అంటే అంత బాగుందండి. చెప్పడం కాదు, గవర్నమెంట్ చేసేది కూడా ప్రజలకి ఇదిగా ఉండేటట్టు చేస్తే ఇంకా హ్యాపీ సార్. మా వారు రోజు అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు. 5 రూపాయల భోజనం. ఈ రోజులో 5 రూపాయల భోజనం ఏమొస్తుంది సార్? ఏమీ రాదు. అలాంటప్పుడు హ్యాపీగా అది జరుగుతుంది. మహిళలకి బస్సు ఫెసిలిటీ కనిపించారు, అది హ్యాపీ. మాకు 3 గ్యాస్ సిలిండర్లు నాకు వస్తున్నాయి ఈ రోజు. అవన్నీ నా సామాన్య వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ సార్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇంకా హెల్ప్ఫుల్. మరి జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చేయట్లేదు. చంద్రబాబు మోసం చేశాడు, నిలువునా మోసం చేశాడు మహిళల్ని. ఆయన అసలు ఏమీ చేయక నమ్మించి మోసం చేశాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. అసలు ఆయన హయాంలో ఏమన్నా జరిగినాయి అంటారా? ఏంటి హయాంలో జరిగినాయి అంటే సార్ ఏం జరిగినాయి సార్? కొంతమంది వచ్చినాయి అన్నారు, కొంతమంది రాలేదు. చాలా వరకు బాధపడ్డ వాళ్ళు కూడా చాలా మంది. ఇప్పుడు 5 రూపాయల భోజనము ఈ సామాన్యుడికి చాలా ఇది సార్. కొంతమంది అది కూడా నేను మొన్న అన్నా క్యాంటీన్కి వెళ్తే పిల్లలకంట ఆవిడ ప్లేట్లో తీసుకెళ్ళి 5 రూపాయలు కొనుక్కొని క్యారేజీలో పెట్టుకుని తీసుకెళ్తుంది. అది మరి అది కూడా కొంచెం ఆకలి తీర్చినట్టు ఎంతమంది ఆకలి, అది కూడా ఆయన చేయడం చాలా తప్పు సార్. అది కూడా రన్నింగ్ లో ఉంచుంటే ఇంకా హ్యాపీ అయ్యేది. ఈ రోజు అది పొద్దున కూలీ చేసుకుని వచ్చి మధ్యాహ్నం భోజనం చేసి మళ్ళీ కూలీకి వెళ్తున్నారంటే వాళ్ళు ఎంత హ్యాపీ అవుతూ ఉంటున్నారు. మరి నేను అక్క చెల్లెళ్ళకి నేను ఎంతో చేశాను, ఇప్పుడు ఈ అక్క చెల్లెలు అందరూ బాధపడుతున్నారు సార్. రోజుకి ఒక పూట అన్నం పెడితే అది హ్యాపీ అవుతాం. ఏదో డబ్బులు ఇచ్చేసి చేసేసామంటే కాదు కదా సార్. అది ఆకలి తీర్చి ఇంకా నమ్ముతారమ్మా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు? ఇంకా నమ్ముతారంటారా? ఎవ్వరు నమ్మరు సార్. అందరూ చాలా వరకు సఫర్ అయినా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.